వెక్కిలి ప్రియులారా, ప్రభు త్యాగము మొట్టమొదటి ఆదికాండం 3:15 మొదలుకొని మరియు నీకును స్త్రీకిని నీ సంతానములకును స్త్రీ సంతానములకును వైరము కలగజేసినను, అది ఆయన నిన్ను తల మీద పట్టును, నీవు ఆయన మడిమి మీద కాటు వేస్తావు అన్నమాట. మరియు దేవుడైన యెహోవా ఆదాములకు హవ్వకు ఏం చేశాడట? చర్మపు చొక్కాయిలను కుట్టించాడట. ఆదికాండం 3:21. చర్మపు చొక్కాయిలను కుట్టించడానికి ఏదో ఒక జంతువును బలిచ్చాడు లేక వధించాడు. సో దాన్నే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో యోహాను గారు చెప్తున్నారు. ఆ పెద్దలు 5:9, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, ఫుట్నోట్స్లో రక్తముతో ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు మనందరికీ తెలుసు. భూమి అంతటా ఒక్క భాష మాత్రమే ఉండే. ఆదికాండం 11వ అధ్యాయం బాబేలు గోపురం కట్టేంత వరకు కూడా. కానీ ఈరోజు ఎన్ని భాషలు కదా. ఇటు మనం ఆంధ్రప్రదేశ్ దాటితే తమిళనాడు, చెన్నై వెళ్తే ఎన్న పోరు, మన తమిళ్ రాదు. అటు బెంగళూరు పోతే అటు ఏనప్పా, ఎన్ని భాషలు. ఆయా భాషలు మాట్లాడే వారందరినీ కూడా ఆయన ఏం చేశాడట? ప్రతి ప్రజలను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని. అసలు ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? నాకు అర్థం కాదు. దేవుని కొరకు యేసు ప్రభు వారు ప్రజల్ని కొన్నాడట. కొని ఏం చేశాడట? మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడాడు. ఇది మన ప్రకటన 1:6లో చూసాము, ప్రకటన 5:9-10లో కూడా చూసాము. ఎంత గొప్ప ధన్యత కదా. ప్రభునందు వెక్కిలి ప్రియులారా, ఎక్కడా ఉండదు. కానీ మన వాళ్ళు ఏంటంటే కుక్క వాంతికి తిరిగినట్టు, అంతే, నేను చేసేది చేస్తా, ప్రభువా క్షమించు. ప్రభునందు వెక్కిలి ప్రియులారా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు చాలా చక్కగా హెచ్చరిస్తారు. ఒకవేళ ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో, చేదు వేరు ఏదైనా మొలిచి అనేకులు అపవిత్రులైపోదురేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఒక పూట కూటి కొరకు ఏశావు ఏమైపోయాడట? భ్రష్టుడైపోయాడట. ఈరోజు అనేక మంది అలా ఉన్నాయి. తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషాల కొరకు శాశ్వతమైన పరలోకాన్ని ప్రభువును దూరం చేసుకోవడం ఎంత అసలు ఎస్ట్రేంజ్మెంట్, సపరేషన్. సువార్తల్లో ప్రభు అన్నాడు, నేను కాళ్ళు చేతులు కట్టేసి చీకటి గదిలో బంధించేసి అన్నాడు. అదే ప్రభు అంత కోపం వచ్చింది ఉపమానాల్లో. సో ఈ రాత్రి ఒక్కసారి ఆయన త్యాగాన్ని మనం స్మరిస్తాం. ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధికి వచ్చాం. ప్రభా, నువ్వు నన్ను కొన్నావు, వెల ఇచ్చి రక్తం ఇచ్చి కొన్నావు ప్రభా. ఎందుకంటే మనందరికీ తెలుసు, నిన్న వార్తాపత్రికలో చదివారు, ఖైదీలను ప్రభుత్వం విడిచిపెట్టమని చెప్తే జైలు వాళ్ళు ఒక కుర్చీ తీసుకురాపో. చూడండి నిన్న పేపర్లో వాళ్ళు పాపం 8,000 పెట్టి ఒక కుర్చీ మోసుకొని వస్తున్నారు. ఇదేమిటి కదా, ఇదేమి ఇంత. కానీ ప్రభు ఉచితముగా, చప్పట్లు బట్టి మన ప్రభు భయపడుతున్నా. దేవుని వాక్యంలో రాయబడిన రోమా 5:1లో, కాబట్టి విశ్వాసమూలముగా నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉందాం. తల నుంచి ప్రార్థన చేశాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందింది.
ఆయన అప్పగింపబడ్డ రాత్రి ఒక రొట్టె తీసుకుని, ఇది మీ కొరకు విరవబడ్డ నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు చేయండి. దిస్ ఈజ్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆ రొట్టె మన ముందు ఉంటున్నది. ఆ రొట్టె కొరకు సోదరుడు జయకుమార్ స్తుతి చేపిస్తాడు. దయా కనికరము నాకు తండ్రి, నీ పాదాలు తెలియని వేలాది వేల కృతజ్ఞత స్తుతి చెల్లించుకున్నాను. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఐక్య ఆరాధన చేయు మనలో చేయడం మాకు ఇచ్చిన కృతజ్ఞతను బట్టి, వాక్యాన్ని బట్టి నా తండ్రి నీ పాదాలకు వినలేని వేలాది వేల కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా మమ్మల్ని నా ప్రభు నీ స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్నాం, మమ్మల్ని నువ్వు కొని ఉంటున్నావు తండ్రి. మేము కృతజ్ఞత కలిగిన వారమై అయా నా ప్రభు దైవ సేవలు చెప్పినట్టు నాయన మేము పరిచయం నా ప్రభు కొంచెమైనా నా ప్రభు నీకు ఉపయోగపడే బిడ్డలుగా ఉన్నట్లయితే మా యొక్క ప్రయాస వ్యర్థమవుతుంది. దాన్ని మేము పరోక్షంగా నా ప్రభు నీకు ఉపయోగపడుతుంది. నీ నామానికి మహిమకరమైన జీవితం చూపించుకుని పెట్టుకున్నాం ఆయన. ఇది నా ప్రభు ఆనాడు నాయన అపోస్తలు చేసిన గొప్ప పరిచయం. ఈరోజు నాయన మేము అన్ని విషయాలు వినేవాళ్ళే కాక నా ప్రభు ఈ నామానికి లోబడి ఆయన నీకు ఉపయోగపడే బిడ్డలుగా జీవించి ఆయన నీకు మహిమకరంగా జీవితం చూపించుకుని పెట్టుకున్నాను. సమయంలోనైనా బల్లాలను పాల్గొనని ఈ యొక్క రొట్టెను నా ప్రభు మా కొరకు ఈ వెలువబడిన శరీరంగా భావించి పుచ్చుకొచ్చుగా మా అవిధేయతను పొరపాటును క్షమించి స్వస్థ బుద్ధి కలిగిన వారమే నాకు నీ ధైర్యం పొంది పరిశుద్ధులను పరలోక రాజ్య యోగ్యులము కాబట్టి కృప చూపించమని యేసయ్య దీవెనామం పేరిట వేడుకను ప్రార్థిస్తున్న గొప్ప తండ్రి. ఆమేన్. Thank you.
శాపాన్ని తీసుకొని మాకు ఆశీర్వాదం ఇచ్చారు. అతను నలగొట్టడం మాకు ఇష్టమైన పాపం ఎరగని ఆయన మన కోసరం పాపంగా చేసి మా కొరకు పాపిగా స్వరూపంగా ఉన్నటువంటి వాడు కొరూపిగా మారినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఈ స్తుతి మా రక్షకుడైన క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆ ప్రకారం మీ భోజనమైనవి కూడా ఆయన పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకు చెందింపబడిన రక్తం తను జ్ఞాపకం చేసుకున్నది చేయని చెప్పాడు. దిస్ ఈజ్ మై బ్లడ్ ద అభిషేక్ ఫర్ డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభు గడిచిన రక్తానికి సూచనగా సాదృశ్యంగా మనం ద్రాక్షరసం దాని కొరకు మనం స్తుతి చెల్లిస్తాం. సహోదరి ఆశాలత కృతజ్ఞత చెల్లిస్తాం. ప్రేమగల మా తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన రెండో మాసంలో చేసిన స్తోత్రాలు తెలియస్తున్నాం నాయన. ఈ యొక్క 16వ నాయన అయ్యా ఐక్యరాత్రికి వచ్చి ప్రతి కుటుంబంలో ఆశీర్వదించండి ఆయన. వాక్యం బట్టి మీద వందనాలు ప్రభా, దాన్ని నడుచుకునే బాధ్యత చేయండి నేను. రొట్టెలు ద్రాక్షరసము పరిశుద్ధపరచండి ఆయన. తీసుకోబోతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా. పశ్చాత్తాప హృదయం కలిగి మా ప్రభుత్వం ఒప్పుకునేది చేయండి తండ్రి. వేసిన ప్రభుత్వం అంటే వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తీసుకుంటున్నాము. ఇది మీ కొరకు చెందింపబడిన రక్తం అని ప్రభు జ్ఞాపకం చేశారు. ప్రభును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నారు. మహాదేవ, నీ ప్రియకుమారుని రక్తము మా కొరకు చెందించారు. రక్తము ఏరులై పారింది కల్వరి శిలువలో. Bible says the blood of Jesus cleanses from every sin. Without shedding the blood, there is no remission of the sins. Thank you, Lord, for this precious blood that you have shed for us.
అండ్ మేడ్ us righteous, నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. నీకు వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మూడవ పరిశుద్ధ పుణ్య ప్రధాన దేవుడు మమ్మల్ని సజీవంగా ఉంచి మందిరంలో ప్రవేశపెట్టి నీ మందిరంలో నివసించుకోవాలి తండ్రిని వారి దేవుడిని స్తుతించుకున్నాను. నీ బిడ్డలు ఆశతో ఆసక్తి నేను స్తుతించి ఆరాధించి బలపరిచి వాక్యం కాలంగా సమర్పించి నాన్న నీ బలలో సహవాసం చేశా, నీ శరీరంలో నీ రక్తంలో జ్ఞాపకం చేసుకున్నాను. మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సెలవించాను. ఇదిగో నేను ఏమాత్రం విడువని ఎడబాయని సెలవించాను. ధనాపేక్ష లేని వారే మీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నేను ఏమాత్రం విడువని ఎడబాయని సెలవించాను. ఈ రాత్రి మందిరానికి వచ్చిన నీ పిలిపిడన వ్యక్తిగత కుటుంబ ఆధ్యాత్మిక ఆరోగ్య ఉద్యోగ వ్యాపార ప్రయాణ జీవితాల్లో తోడుగా ఉండండి. ఎంతమంది నిరాశ నిస్పృహంతో ఉంటున్నారు, వారికి వాక్యంతో ఆదరణ దయచే ప్రభా నీకు వందనాలు. రేపు అనాథలుగా విడువ మీ ఎందుకు పొద్దునని సెలవించాను. ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ అన్ ఆర్ఫన్, ఐ విల్ కమ్ టు యూ అన్నారు. ఐ విల్ కమ్ అండ్ బ్లెస్ యూ అన్నారు. ఎక్సోడస్ 20:24. ఈ రాత్రి నీ ప్రియబిడ్డలందరూ మీరు చేతి ఆశీర్వదించుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మాట యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిటి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.